బీఆర్ఎస్ పార్టీ తరఫున బిఎల్ఏ ఏజెంట్స్ కు దశా దిశ నిర్దేశించడానికి తను అనారోగ్యంతో ఉన్నా కూడా పార్టీ పటిష్టత కోసము, పార్టీ శ్రేణులు పడుతున్నటువంటి కష్టాల కోసము, అదేవిధంగా ప్రతిపక్షాలు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాసేవ చేయాలని చెప్పి ఈరోజు హరీష్ అన్న వచ్చిన సందర్భంగా గట్టిగా మా హరీష్ అన్నకు మరి హృదయపూర్వకంగా కృతజ్ఞత ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో గౌరవ మాజీ మంత్రివర్యులు సత్యవతి గారు, మాజీ శాసనసభ్యులు రమేష్ గారు, సోదరులు సమ్మారావు గారు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ అక్క హరిరమాదేవి గారు, అన్న కిషన్ అన్న గారు, వేదికపై ఆసీనులను వంటి మా ఆత్మీయ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఈరోజు రంజిత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలకు బహుమతులు ప్రదానంతో పాటు వారికి ఫీజు, స్కాలర్షిప్ అందిస్తున్నటువంటి ఆత్మీయ సోదరులు రంజిత్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, బిఎల్ఏ ఏజెంట్స్ కు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. విజయ్ గారు డోర్ పెట్టేసేయండి, బయటకు ఒక్క నిమిషం. అన్నా మాకు రంజిత్ రెడ్డి గారు కూర్చోండి, ఒక కూర్చేయండి, కూర్చేయండి. అన్న హరీష్ అన్నకు ఒక విజ్ఞప్తి. హన్మకొండ, వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ ఏ కుటుంబ సభ్యుడైనా కూడా వారి జన్మదినాన్ని ఘనంగా, వైభవంగా పార్టీ కార్యాలయంలో జరుపుకుంటాము. ఆ సందర్భంగా వారికి తోచిన సహాయం ప్రజల మధ్యలో, మా కార్యకర్తల మధ్యలో, పార్టీ శ్రేణుల మధ్యలో జరుపుకోవటము అనవాయితీకి వస్తుంది. అందులో భాగంగా నా ఆత్మీయ తమ్ముడు రంజిత్ రెడ్డి గారు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థులతో పాటు ప్రైవేట్ పాఠశాలలో మెరుగైనటువంటి విద్యార్థులను ఎంపిక చేసి వారికి కావలసినటువంటి ఫీజులు కానీ ఇతర కార్యక్రమాలు అన్ని కూడా చేయటం అనవాయితీగా వస్తుంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమాలకు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి బూత్ కమిటీ ఏజెంట్స్ కు శిక్షణతో పాటు ఎస్ఐఆర్ పైన అవగాహన ఇచ్చే విధంగా, అదేవిధంగా గత 2.5 ఏళ్ల నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి మా పైన, మన పార్టీ శ్రేణుల పైన అనేక అక్రమ కేసులు, అనేక నిర్బంధాలు ఎదుర్కొని ఈరోజు పార్టీ పటిష్టత కోసం బూత్ లెవెల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్న. గత 2.5 సంవత్సరాల నుంచి కనుక చూసినట్టయితే ఒకవైపు పార్టీ శ్రేణులను కాపాడుకుంటూ, మరోవైపు ప్రజాక్షేత్రంలో ఉండుకుంటూ ప్రజలకు కావలసినటువంటి అనేక సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ, వరదలలో కూడా మొన్న ఈ పాలకులకు అవగాహన లేక భద్రకాల్ని మత్తడి పూడిక తీసలో భాగంగా అక్కడ సరైన సమయంలో తీయకుంటే, అక్కడ గేట్లు నిర్మాణం చేయకుంటే వరదలలో మరి అనేక కాలనీలు కొట్టుకపోతే జనతా గ్యారేజ్ లాగా ఇదే పార్టీ కార్యాలయం, ఇదే మన మిత్ర బృందం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున మరి అక్కడ వరద బాధితులకు మరి అనేక ఆహార పొట్లాలు అందిస్తూ మరి సేవా కార్యక్రమం చేసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు చూసినట్లయితే కాజ్పేట్ నుంచి ఇక్కడికి అభివృద్ధి పేరిట ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయాలని చూస్తున్నారు. దాన్ని ఎదిరించినందుకు మా పైన అక్రమ కేసులు, ఆ బాధితుల పైన నిన్న మొన్న చూసినట్టయితే దౌర్జన్యం చేసి
గుండాయిజం చేసి వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారన్న. కాబట్టి ఈరోజు ఒకవైపు సేవా కార్యక్రమాలు, ఒక వైపు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ముక్కోని ధైర్యంతో ప్రజల మధ్యలో ఉండుకుంటా ఇటువంటి రౌడీ పాలనను, గుండా పాలన ఎదుర్కొంటా గులాబీ సైన్యం ముందుకు పోతుంది. మా అంతిమ లక్ష్యం మరో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక ఆకాంక్షతోని ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజాక్షేత్రంలో ఉంటాం. ప్రతిపక్షంలో కూడా ప్రజల మధ్యలో ఉన్నాం, అధికార పక్షంలో ప్రజల మధ్యలో ఉన్నాం, ఉద్యమ సమయంలో కూడా మరి ప్రజల మధ్య ఉండి పోరాటం. మా అంతిమ లక్ష్యం ప్రజా సేవ చేస్తూ, ప్రజా సంక్షేమం కోసం పోరాడుతూ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు ఈ పోరాటం ఆగదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తమ్ముడు ఒక నిమిషం రంజిత్ రెడ్డి మాట్లాడు. తమ్మునికి జన్మదిన శుభాకాంక్షలు.